వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. జీటీపీఎల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఉగాది సంబరాలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం చదివి వినిపించిన పండితులు. ఆదివాసీ మహిళలు తయారు చేసి మహువా కుకీస్కు వేగంగా పెరుగుతున్న డిమాండ్. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ. నిజామాబాద్లోని తన కార్యాలయంలో వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో సీఎం చర్చించినట్లు సమాచారం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్కులో రంజాన్ సందడి. రేపు రంజాన్ సందర్భంగా నూతన వస్తువులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలి వచ్చిన ముస్లింలతో సందడి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి, ఆనందంగా ఉండాలి. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండాలలో మల్కాపూర్ తాండాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మల్కాపూర్ సేవలాల్ మహారాజ్ మందిరాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నగరంలోని ఇల్లమ్మగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం. పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంతో పాటు పలు ఆలయాలలో పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తమ తమ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు తెలుసుకున్నారు. అలాగే నగరంలోని పలు ఆలయాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రజలందరికీ మా పోలీసు వారి తరఫున ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్లోని ఆదివాసీ మహిళలు తయారు చేసే మహువా కుకీస్ గురించి ప్రస్తావించారు. ఆదివాసీ మహిళలు తయారు చేసే మహువా కుకీస్కు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇద్దరు సోదరీమణులు మహువా పువ్వులతో కొత్త ప్రయోగం చేశారు. వారు వీటితో వివిధ రకాల వంటకాలు చేశారు. వీటిని ప్రజలు చాలా ఇష్టపడతారు. వారి వంటలలో ఆదివాసీ సంస్కృతి మాధుర్యం కూడా ఉందని మన్ కీ బాత్లో ప్రధానమంత్రి చెప్పారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అరకు కాఫీని ప్రధాని మరోసారి ప్రశంసించారు. అరకు కాఫీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టానికి నిదర్శనమని ఆయన అన్నారు. కాగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెలంగాణ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతలు వీక్షించారు. కార్యాలయంలో స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రధాని చెప్పిన సందేశాలను విన్నారు. కాగా మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్కు గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్న బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ షడ్రుచుల కలయికలా ఉంది. ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలనేదే ఆయన ఆలోచన. బడ్జెట్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించాం. పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నాం. ఫ్యూచర్ సిటీ ప్రజలు నివసించే నగరమే కాదు, పెట్టుబడుల నగరం. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుంది. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవు. ఏ విధానానికి 100% ఆమోదం ఉండదు.
శ్రీమంతుల మాదిరే పేదలు సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నారు. గతేడాది 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించాం. దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రం తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా ఉత్పత్తి జరగలేదు. సన్నబియ్యం పండిస్తే బోనస్ కూడా ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 60 నుండి 65% మంది సన్నబియ్యం పండిస్తున్నారని సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల తిరుపతి ఆలయంలో ఉగాది సందర్భంగా జరిగిన పంచాంగ శ్రవణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగ సందర్భంగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారు తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం నందు లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకుని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఉగాది పండుగ వేడుక పంచాంగ శ్రవణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, పోచారం శంభురెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 50,50,000 రూపాయలతో గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పోచారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందమయంగా ఉండాలని, అద్భుతమైన విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం, పచ్చడి వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం పండితులు బ్రహ్మశ్రీ మధుసూదన శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నీతు కిరణ్, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ సీనియర్ నేత రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. రానున్న కాలంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు శుభం కలుగుతుందన్నారు. అనంతరం పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మల్కాపూర్ తండాలో సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సందర్శించారు. నిజామాబాద్ మండలం మల్కాపూర్ తాండాలో బంజారా ఆరాధ్య దైవమైన జై అంబే సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సందర్శించి దర్శనం చేసుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండాలలో మల్కాపూర్ తాండా నాకు ప్రత్యేక అభిమానం. మల్కాపూర్ తాండాలో జై అంబే సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో మొక్కుకున్న తర్వాత ఎమ్మెల్యే స్థాయిలో మీ దగ్గరకు వచ్చాను. గడిచిన 15 నెలల్లో మల్కాపూర్ తాండాలో ఆలయానికి షెడ్ను మరియు రోడ్డును బాగు చేశాను. సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశాను. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఆలయ చైర్మన్ మున్నెని నాయక్, మాజీ సర్పంచ్ ప్రకాష్ నాయక్, రూరల్ యూత్ అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నాకు దొరికినటువంటి గౌరవం కానీ, ప్రేమ కానీ ఇంకా వేరే ఇక్కడ తాండాలలో దొరకదు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో దగ్గర 150 తాండాలు ఉన్నాయి. చిన్న తీసుకంటే అన్ని తాండాలు, చిన్న తాండకాలను కూడా నేను తిరిగిన గత ఒక 15-20 సంవత్సరాల నుండి. కానీ ఈ మల్కాపూర్ తాండ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం నాకు. ఎందుకంటే అప్పుడు 2001లో తెలంగాణ ఉద్యమం కానుండి మొన్న 2023లో ఎన్నికల వరకు కూడా నేను ఎక్కడైనా కానీ మరొక నిజంగానే అంటే జిల్లాలో ఒకటి ఉంది మల్కాపూర్ తాండాలో జగదంబ మాత కాదు శివలాల్ మహారాజు ఇక్కడ మొక్కిపోతే ఏది మొక్కుతారు అవుతుందని. నగర శివారులోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం ఏర్పాటు చేశారు. పండితుడు భార్గవ్ శర్మ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం పచ్చడి వితరణ చేశారు. ఉగాది సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి నెలకొంది. పూజా సామాగ్రి, కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఉగాది పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో సందడి నెలకొంది. ఉగాది పర్వదినం సందర్భంగా కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి, కొత్త బట్టలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఉగాది పచ్చడి తయారు చేసేందుకు అవసరమయ్యే కొత్త మట్టి కుండలకు గిరాకీ బాగా పెరిగింది. తోరణాలు కట్టేందుకు మామిడి ఆకులు, ఉగాది పచ్చడికి మామిడికాయలు, వేపపూత, చింతపండు, మోదుగా, బంతి, చామంతి పూలు భారీ రేటు పలికాయి. విశ్వ వాసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు హిందూ ప్రజలందరికీ కూడా. జిల్లాకు చెందిన ప్రముఖులు ప్రజలకు కేసిక్స్తూ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డి, కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఈరవత్రి అనిల్, తాహిర్ బిన్ హందాన్, నోడా చైర్మన్ కేశవేణు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ శుభాలు జరగాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. ఉగాదిని ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ప్రస్తుత శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గవర్నర్కు సీఎం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో చర్చించినట్లు కనిపిస్తుంది. కేబినెట్ విస్తరణపై గవర్నర్ సమయం కోరినట్లు టాక్ నడుస్తుంది. ఇక ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4ని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్లో 4కి చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరగడంతో ఆశావాహులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఆశావాహుల పేర్లను అధిష్టానానికి పంపినట్లు ప్రచారం జరుగుతుంది. తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడి, బీసీ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు గతంలో అధిష్టానానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లకు తమ వినతులను మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. రాష్ట్రంలో మాదిగ జనాభా దాదాపు 48 లక్షల మంది ఉన్నారు. కానీ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎస్టీ జనాభాలో లంబాడాలు అధిక శాతం ఉన్నారంటూ లంబాడాలు కూడా విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. కేబినెట్ విస్తరణలో భాగంగా బీసీ, ఎస్సీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారం. ప్రస్తుత మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, నిజామాబాద్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఇల్లయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి సైతం తమకు అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసారాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తన కార్యాలయంలో వీక్షించారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తన కార్యాలయంలో వీక్షించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 2 అక్క చెల్లెళ్ల అద్భుత ప్రయత్నాన్ని ప్రస్తావించారు. ఈ 2 సోదరీమణులు మహువా పువ్వును ఉపయోగించి రుచికరమైన ఆహార పదార్థాలు, స్వీట్లు తయారు చేస్తున్నారు. సెక్యూర్ చైల్డ్ కేర్ ఆసుపత్రి నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని నిజామాబాద్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని కలీల్వాడిలో గల సరస్వతి నగర్ మేనేజ్మెంట్ మీరాబాయి వెంకట్రాములు దంపతుల ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన సెక్యూర్ చైల్డ్ కేర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ యొక్క ప్రారంభోత్సవానికి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, నోడా చైర్మన్ కేశవేణు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ మోతీలాల్, ఆసుపత్రి డాక్టర్లు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ విద్యశ్రీ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ యొక్క ఆసుపత్రిని నిజామాబాద్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెక్యూర్ చైల్డ్ కేర్ అనేటువంటి పీడియాట్రిక్ నియోనెటాలజీ క్రిటికల్ కేర్ ఆసుపత్రిని నేను, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సూర్యనారాయణ గారు, తాహిర్ గారు, డాక్టర్లందరూ కలిసి ప్రారంభం చేశాం. అన్ని వసతులతో పుట్టిన బిడ్డ క్షేమంగా ఉండటానికి ఏ రకమైనటువంటి వసతులు కావాలనో, ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ కావాలనో ఈ ఆసుపత్రిలో పొందుపరిచారు. వీరిద్దరూ భార్య భర్తలు శ్రీధర్, అమ్మాయి పేరు విద్యాశ్రీ, స్వయాన డాక్టరు. శ్రీధర్ ఏమో పిల్లల డాక్టరు, సూపర్ స్పెషాలిటీ చేశాడు ఈ పీడియాట్రిషియన్లో. అమ్మాయి విద్యాశ్రీ రేడియాలజీ చేసింది. ఇద్దరు కలిసి ఉమ్మడిగా భార్య భర్తలు ఇద్దరు కలిసి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్
జిల్లా కేంద్రాల్లో లేనటువంటి ఒక చక్కటి ఆసుపత్రిని నిజామాబాద్ పట్టణానికి తీసుకొచ్చారు. 50 సంవత్సరాల నుండి ఈ హాస్పిటల్ ఏదైతే డాక్టర్ శ్రీధర్ మరియు విద్యాశ్రీ గారు ఈ కుటుంబానికి 50 సంవత్సరాలుగా అండగా ఉంటూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటూ ఈరోజు శుభదినాన ఉగాది పండుగ శుభదినాన మా అన్నగారు ఒక లక్కీ హ్యాండ్ కూడా. ఆయన జీవితంలో అన్ని విజయాలే ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం మరియు ఉగాది పండుగ శుభదినాన ప్రారంభించడం అనేది నిజంగా చాలా శుభసూచకం. సిరికొండ మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిరం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడు దండాల నాగరాజు విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల ఆదాయ వ్యయాలు, 12 రాశుల రాశి అధిపతుల గురించి విశ్వవసునామ సంవత్సరంలో జరగబోయే విషయాలను పంచాంగ శ్రవణంలో తెలియజేశారు. అనంతరం ఉగాది పచ్చడి గ్రామ ప్రజలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ రామలింగం, ప్రశాంత్, వినోద్ వడ్డెన్న, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద హనుమాన్ ఆలయ కమిటీ పాల్గొన్నారు. పశువులు పాలు తక్కువ ఇచ్చును, ప్రజలు గోమాతల వలన అగ్ని చోరులు, రోగములు, బాలములు, రాజకీయ పరివర్తనము, రాజకీయ కల్లోహములు, గోధుమలు, మిర్చి, మిరియాలు, కల్ప ఎర్రని పదార్థాలు, కెంపులు, ఆవాలు, రసాయన ఎరువులు, పశువులు ధరలు పెరుగును. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets, and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room, and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. Welcome back. నగరంలోని గంగస్థాన్ బైపాస్ రోడ్లో గల మినీ థియేటర్ను నూడా చైర్మన్ కేశవేణు ప్రారంభించారు. నగరంలోని గంగస్థాన్ బైపాస్ రోడ్లో గల ఆర్ఎం ఎక్సెల్ ప్రైవేట్ హోమ్ థియేటర్ నూడా చైర్మన్ కేశవేణు ప్రారంభించారు. ఈ హోమ్ థియేటర్ను ప్రజలు ఆదరించాలని కోరారు. యాజమాన్యాన్ని అభినందించారు. నగరంలోని ప్రజలందరికీ అలాగే జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి మన తెలుగువారి పర్వదినమైన ఉగాది నాడు ఈ మినీ సినీ థియేటర్ను ఏర్పాటు చేసిన వీరు వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ మరొకసారి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని వీర హనుమాన్ విజయ యాత్ర గురించి బస్వా గార్డెన్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా జిల్లా సంఘచాలక్ కపర్తి గురుచరణ్, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేసి హనుమాన్ చాలీసా పారాయణంతో కార్యక్రమాన్ని ప్రారంభించి అదేవిధంగా శోభాయాత్ర పట్ల కార్యకర్తలు చెప్పిన సూచనలు విని తదనంతరం వాహన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్పి విభాగ్ కార్యదర్శి తుమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ఉపాధ్యక్షులు రెబ్బానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సహకార్యదర్శి దాత్రిక రమేష్, నగర అధ్యక్షుడు కొడుమెల శ్రీనివాస్, నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ, ఉపాధ్యక్షుడు నికేష్, బజరంగ్ దళ్ నగర సంయోజక్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. నా 67 సంవత్సరాలు ఇప్పుడు 30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్తు ఒక కార్యకర్తగా ఎంటర్ అయి జిల్లా అధ్యక్షుడిగా వివిధ పాలనగా పదవులు చేపట్టి తర్వాత రాజకీయాలకు రావడం. అందుకే ఒకవైపు గర్వంగా ఉంటుంది. ఈరోజు తెలంగాణలోనే లేదా దక్షిణ భారతదేశంలో ఇందూరు నగరంలో శ్రీరామనవమి ర్యాలీ భాగ్యనగరంలో, ఆ తర్వాత గొప్పగా చెప్పుకునే ర్యాలీ అంటే ఇందూరు నగరంలో. ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆకాంక్షించారు.
ఆదివారం హిందూ ధర్మం ప్రచురించిన విశ్వవసునామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఉగాది పర్వదినం పురస్కరించుకునే పంచాంగం ముద్రించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో బైరశేఖర్, బొబ్బిలి నర్సయ్య, చింతల గంగాదాస్, ప్రసాద్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెల్ల మహేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు శ్రీ వెల్ల మహేందర్ జన్మదినం సందర్భంగా స్థానిక మహతి ఆశ్రమంలో బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు సంతోష్ ఆధ్వర్యంలో చిన్నారులతో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు అన్నదానం నిర్వహించి ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది పచ్చడి తాగారు. మహతి పిల్లలకు అన్నదానం నిర్వహించి మహతి గోశాలకు ఆర్థిక సాయం అందించారు. వారికి మహతి ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు అమ్మటి నవీన్, బీజేవైఎం మండల అధ్యక్షులు జక్కన్ శ్రీకాంత్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోటి చిన్నయ్య, ముక్కాల్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి నరేష్ శేఖర్, బీజేపీ నాయకులు తోటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మోతాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎస్డీఎఫ్ అదనపు నిధుల ద్వారా మంజూరైన పనులకు కాంగ్రెస్ నాయకులు, వీడీసీ సభ్యులు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి ఎంతో పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మొత్కు బొమ్మన్న, ఏఎంసీ డైరెక్టర్ మైపాల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల తెలంగాణ పార్కులో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల తెలంగాణ పార్కులో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఆయుష్ పురుషోత్తం మాట్లాడుతూ ప్రజలకు విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరికీ అంతా మంచి జరగాలని కోరుకున్నారు. నగరంలోని గౌతమ్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కట్టమైసమ్మ ఆలయంలో ఉగాది సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, కాలనీ వాసులు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని గౌతమ్ నగర్లో గల న్యూ హౌసింగ్ బోర్డు కట్టమైసమ్మ ఆలయంలో ఉగాది సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడులాగే ఈ ఏడు పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు, మహిళలందరికీ నూతన ఉగాది అందరికీ శుభాకాంక్షలు. మరియు అందరికీ ఈ సంవత్సరం అంతా అమ్మవారు మనందరికీ మంచి జరగాలని కోరుకుందాము. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. ఈ కట్టమైసమ్మ ఇప్పటిది కాదు, ఇది 30 సంవత్సరాల నాటి అమ్మవారు ఇక్కడ వెలిసింది. మన ఆలయం దగ్గర, మన కాలనీ దగ్గర అమ్మవారు 30 సంవత్సరాల నాడు వెలిసింది. అప్పటి నుంచి అమ్మవారు చిన్నగా ఉండే, ఇప్పుడు అందరికీ అమ్మవారు కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి అమ్మవారి గుడి ఇలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉగాది శుభాకాంక్షలతో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పంచాంగం విశ్వవసునామ సంవత్సరంలో దోపిడీ, దొంగతనాలు, ప్రజాప్రతినిధుల అవినీతి పెరిగిపోతుందని, విచిత్రమైన వింత వ్యాధి సోకుతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనను గమనిస్తే నిజమే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వగృహంలో తల్లితో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియాతో కలిసి ఉగాది పచ్చడి స్వీకరించిన మంత్రి బండి సంజయ్ కొత్త పంచాంగం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ తీరు, బీఆర్ఎస్ వైఖరి, ఎంఐఎం కుట్రలపై ఫైర్ అయ్యారు. విశ్వవసునామ సంవత్సరం అంటే విశ్వమంతా శుభం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనను గమనిస్తే జ్యోతిష పండితులు చెప్పేది నిజమే అనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్కు అవినీతి వైరస్ సోకిందని విమర్శించారు. గతంలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్కు పింక్ వైరస్ సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారని తెలిపారు. బీజేపీ చేసిన పోరాటాల వల్ల పింక్ వైరస్ పీడ విరగడైందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి వైరస్పై ప్రజా ఆందోళన వ్యాక్సిన్తో బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒక్కటేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక 3 పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటూ ఎంఐఎంను గెలిపించేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో 3 పార్టీల బండారం బయటపడుతోందని,
బయటపడబోతుందని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీని స్వాగతించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బియ్యం పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉచిత బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 10 రూపాయలు ఖర్చు చేస్తే కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు భరిస్తుందని తెలిపారు. తక్కువ ఖర్చు చేసి ఎక్కువ ప్రచారం కాంగ్రెస్ చేసుకుంటుందని ఆరోపించారు. బియ్యం పంపిణీకి ఎక్కువ ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని, లేకుంటే ప్రజలు తిరగబడి నష్టపోక తప్పదని హెచ్చరించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెల్లి ట్రాన్స్పోర్టేషన్ గానీ, సుతిల్ పైసలు గానీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గానీ అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోని కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా? 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? ఫోటోల కోసం కాదు కొట్టాడా? కానీ ఎందుకు పెడతలేరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. నగరంలోని గోడౌన్ రోడ్లో గల రాజస్థాన్ భవన్ ఎదుట చల్లని నీటి పంపిణీ కేంద్రాన్ని రాజస్థాన్ పెద్దలు ప్రారంభించారు. నగరంలోని గోడౌన్ రోడ్డులో రాజస్థాన్ భవన్ ఎదుట చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శల్ దాల్జీ నాని, ప్రత్యేక అతిథి రాజగోపాల్జీ జాజు. ఈ సందర్భంగా మార్వాడి సంఘం సభ్యులందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని ప్రేమించే సోదరులందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిజామాబాద్ జిల్లా మహేశ్వరి యోజన సంస్థ బాటసారుల సేవ కోసం స్థానిక రాజస్థాన్ భవన్ ముందు శీతల్ జలశాల ప్రారంభించడం జరిగిందన్నారు. ऐसा कार्यक्रम और बढ़ाते रहे, जहाँ बोले वहाँ करते रहे। एक अपना समाज भी है जो है कार्य कर सकता है, तो मेरा सभी से निवेदन है ऐसे कार्य करते रहे, ज़्यादा से ज़्यादा सहयोग देवे और ऐसे कार्यक्रम कराते रहे। సోమవారం రంజాన్ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్కులో సందడి నెలకొంది. ముస్లింలు రంజాన్కు కావాల్సిన సామాగ్రి, నూతన దుస్తులు కొనుగోలు చేయడంతో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. రంజాన్ పండుగ దగ్గర పడడంతో జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్ అంతా క్రయ విక్రయాలతో సందడిగా మారింది. నెహ్రూ పార్క్ నుంచి బడా బజార్ రోడ్, బోధన్ రోడ్, శంభునిగుడి, హమాది బజార్ రోడ్ ఇరువైపులా రోడ్లపైనే దుకాణాలు వెలిశాయి. ఉదయం నుంచి తెల్లవారుజామున వరకు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. సెంట్, అత్తరులు, మహిళలకు సంబంధించి గాజులు, మెహందీ వస్త్రాలు, పండుగ రోజు ప్రత్యేకంగా చేసుకునే స్వీట్, కీర్కుర్మాకు అవసరమైన పేనీలు, డ్రై ఫ్రూట్స్ కొనేందుకు మహిళలు మార్కెట్కు వస్తున్నారు. అర్ధరాత్రి వరకు వ్యాపారాలు కొనసాగుతుండడంతో నెహ్రూ పార్క్ సందడిగా మారింది. అజ్ఞాతంలో అనాగరికంగా జీవిస్తున్న బంజారాలను భక్తి వైపు మరల్చిన మహానీయుడు రామారావు మహారాజ్ అని బంజారా నాయకులు అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఉగాది సందర్భంగా బంజారా సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాల వేసుకొని పరమ పవిత్రంగా ప్రతిష్టంగా పూజలు నిర్వహిస్తూ తమ జాతి మార్పు కోసం ఎంతో కృషి చేస్తున్న బంజారా ముద్దు బిడ్డలకు అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా దర్పల్లి మండల కేంద్రంలో సబ్స్టేషన్ వద్ద తల్లి తెలంగాణ విగ్రహం వద్ద రామారావు విగ్రహం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు అందరికీ పంచిపెట్టుకున్నారు. ముందుగా యజ్ఞం కాల్చి రామారావు మహారాజును పూలమాలలు వేసి పలహారాలు సమర్పించి, అయ్యా మా అజ్ఞాతం నుండి అనాగరికంలో ఉన్నటువంటి మా బంజారా జాతిని ఓ భక్తి వైపు మరల్చి పని చేసుకోవాలి, అందరిలో గౌరవం అందుకోవాలని మహారాజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారు చేస్తున్నటువంటి చెడు పనులను ఆపి మంచి పనులు చేసుకోవాలంటూ మార్గనిర్దేశం చేసి మార్పు జరిగేంత వరకు ఆయన తన ప్రయత్నాన్ని మానుకోలేదు. దాని ఫలితమే ఈరోజు బంజారాలు ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండలంలో ఉన్న గ్రామాల బంజారా భక్తులు మండల కేంద్రంలో రామారావు మహారాజ్ విగ్రహం వద్ద తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాండ పూజారులు, నాయకులు, కారోబార్లు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మత్యా నాయక్, లాల్ సింగ్ నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ये नामे ना छोड़नो कोने आपण सेवाहार गोरमाटीचा रसपूत गोरमाटीचा सारी देशन पोसे जो गोसा आपण केची चमकेर काय जमानो छे.
రెంజల్ మండలంలోని నీల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో అధ్యక్షులు ప్రారంభించారు. రెంజల్ మండలంలోని నీల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో విండో అధ్యక్షులు ఇమ్రాన్ బేగ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఇబ్బందులకు గురి కాకుండా తమ సిబ్బందికి ఇబ్బంది కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో ఒకరికొకరు సహకరించుకోవాలని ఆయన కోరారు. వీలైనంత త్వరగా ధాన్యాన్ని తీసుకుంటామన్నారు. రైతులు దళాలను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి 2,320 రూపాయల మద్దతు ధర, కామన్ రకానికి 2,300 రూపాయల మద్దతు ధరతో పాటు సన్న రకానికి బోనస్ డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కావున రైతులు దళాలను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు సుభాష్, ఆకాష్, బలరాం, గంగా కిషన్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఆరబెట్టిన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిన విధంగా గ్రేడ్ ఏ రకానికి 2,320 మరియు గ్రేడ్ బి రకానికి 2,300 ప్లస్ బోనస్ కూడా ప్రభుత్వం ఇస్తా అంటుంది. కాబట్టి రైతులు మద్దతు ధర పొందగలరని మా సొసైటీ తరఫున కోరుకుంటున్నాం. ఎవరు కూడా కొంచెం ఓపిక పట్టుకొని దళారులకు ఇవ్వకుండా మా సొసైటీకి వాళ్ళు మొత్తం కాంటా చేయాలి. మేము ఎడపల్లి మండలంలోని కున్నాపల్లి గ్రామంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఎడపల్లి మండలం కున్నాపల్లి గ్రామంలో కున్నాపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీలను ఉగాది పర్వదినం సందర్భంగా అట్టహాసంగా ప్రారంభించారు. గ్రామంలోని యువకులందరూ కలిసి 10 జట్లుగా ఏర్పడి ఆటలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో యువత అన్ని రంగాల్లో రాణించాలన్న పిలుపును గుర్తించి గ్రామంలోని యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించినట్లు హనుమంత్ రెడ్డి తెలిపారు. కాగా క్రికెట్ టోర్నమెంట్లు చూసేందుకు పలు గ్రామాలలో యువకులు వచ్చారు. మంచినీటి వసతి, వైద్య సహాయాన్ని అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయిలు, సంజీవ్, సుమన, ఏజాజ్ తదితరులు ఉన్నారు. 6 టీంల క్రికెట్ మ్యాచ్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ సహకారంతో విజయవంతం జరుపుతున్నందుకు మా గ్రామ ప్రజలకు, యువకులందరూ నా తరఫున, మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉగాది సందర్భంగా హనుమాన్ భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో హనుమాన్ స్వాముల శోభాయాత్ర ఉగాది సందర్భంగా ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ గ్రామంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఇందులో గురుస్వాములు శ్రీపతి శేఖర్, అల్లం అశోక్, సాయిరాం, గంగారాం, మల్లయ్య, బుజ్జి, బాలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ సూచించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించిన విజయసారథి మందకృష్ణ మాదిగకి మోతే గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ మాదిగ కుల సంఘ భవనం నుంచి అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వరకు డప్పులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందని తెలియజేయడం జరిగింది. మాదిగ అమరవీరుల త్యాగం ద్వారా మందకృష్ణ మాదిగ పోరాటం ద్వారా ఈ వర్గీకరణ చట్టాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. మాదిగ విద్యార్థులు వర్గీకరణ అవకాశాలను ఉపయోగించుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వేల్పూర్ మండల ఇన్ఛార్జ్ నాగం రాజేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తెడ్డు శివరాజ్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బక్కుల ప్రశాంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఉగాది సంబరాలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం చదివి వినిపించిన పండితులు. ఆదివాసీ మహిళలు తయారు చేసి మహువా కుకీస్కు వేగంగా పెరుగుతున్న డిమాండ్. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ. నిజామాబాద్లోని తన కార్యాలయంలో వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో సీఎం చర్చించినట్లు సమాచారం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్కులో రంజాన్ సందడి. రేపు రంజాన్ సందర్భంగా నూతన వస్తువులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలి వచ్చిన ముస్లింలతో సందడి.
ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి, ఆనందంగా ఉండాలి. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండాలలో మల్కాపూర్ తాండాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మల్కాపూర్ సేవలాల్ మహారాజ్ మందిరాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నగరంలోని ఇల్లమ్మగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం. పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.